వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలన్నీ చూశానని అందర్నీ అన్ని విధాలా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధితులతో కలిసి మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వరద నీటిలోనే నడిచి అందర్నీ ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ప్రజలతో మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడ్డాయని ఏలేరు రిజర్వాయర్కు 47,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 27,000 క్యూసెక్కుల నీరు కిందకు వదలాల్సి వచ్చిందన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణకు నిధులు కేటాయిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ఆ కారణంగానే పెద్దాపురం, పిఠాపురం, కిర్లంపూడి మండలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి వరదల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వరదల కారణంగా 65,000 హెక్టార్ల పంట నీట మునిగిందని, ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 10,000 నష్టపరిహారం, బట్టలు ఇస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎక్కువ నీళ్లు వచ్చినా భవిష్యత్తులో మళ్లీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటే హామీ ఇస్తున్నా. 1 ఎకరా పొలం కూడా ఎండడానికి వీలు లేదు. దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను. తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏలేరు ఉండాలి. 24 టీఎంసీ నీళ్లు. ఇది కరువు ప్రాంతం. ఒకసారి గోదావరి పక్కన ఉంది, మీకు మాత్రం కరువు ఉంది. అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను. చాలా బాధేస్తుంది. ఓసారి వరదలు మనం కంట్రోల్ చేయలేం, తుఫాన్ని మనం నియంత్రణ చేయలేం. కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతాం అన్ని చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కలెక్టర్లు అందరూ కూడా ఒకరని చెప్పను గాని ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు, అందరూ కలెక్టర్లు రాత్రి పగళ్ళు పనిచేశారు. ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి. ఇది మనం అందరం గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం. జవాబుదారీతనంతో ముందుకు పోతాం. ప్రజాహితం కోసం పనిచేస్తాం. ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటాం. ఇక్కడ చూస్తే మా తమ్ముళ్ళందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను నవ్వుతూ అడిగా, దేనికి వాడుతున్నారు సెల్ ఫోన్లు అంటే, శుభ్రంగా మా మీటింగ్లన్నీ తీసుకుంటారు, లేకుంటే పక్కనుంటే ఒక సెల్ఫీ తీసుకుంటారు, అదే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు.